హాయ్, నేను సుబ్బలక్ష్మి, పర్సనల్ డెవలప్మెంట్ కోచ్ ఫర్ హౌస్ వైఫ్స్. ప్రతి హౌస్ వైఫ్కి కెరియర్లో బ్రేక్ రావడం చాలా కామన్. కానీ తను తిరిగి కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక రకమైన ఫియర్తో స్ట్రగుల్ అవుతుంది. అసలు ఎందుకు ఆ ఫియర్ తన కెరియర్ని రీస్టార్ట్ చేయడానికి? ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, ఇప్పటికీ ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసేసాం కదా, లేకపోతే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని ఇంకా మనం వెనకాలే ఉండిపోయాము అని అనుకుంటారు. ఇంకొంతమంది ఏజ్ చాలా అయిపోయిందిలే ఇంకా ఇప్పుడెందుకు అని ఆగిపోతుంటారు. ఇంకొంతమంది ఫ్యామిలీ ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏదైనా కమెంట్ చేస్తారేమో అని భయపడుతుంటారు. అస్సలు భయపడద్దు. ఎందుకంటే మన వయసుకి, సమయానికి, కాలానికి ఏది బౌండరీ కాదు. మీరు స్థిరంగా నిలబడడం ముఖ్యం, మళ్ళీ తిరిగి స్ట్రగుల్ అవడం కాదు. మీకు మీరు ఎప్పుడూ చెప్పుకోండి, ఐఎమ్ నాట్ టూ లేట్, ఐఎమ్ నాట్ టూ ఓల్డ్. ఎందుకంటే కొన్నిసార్లు మనం తీసుకునే డెసిషన్, వేసే మొదటి అడుగు, చేసే పని గొప్పది. ఉన్నత స్థానం గొప్పది కాదు, ఉన్నత వ్యూహం గొప్పది. మీరు కూడా ఇలానే స్ట్రగుల్ అవుతున్నారా? అయితే నాకు కమెంట్ చేయండి. మీ స్వరం విత్ సుబ్బలక్ష్మి. యువర్ వాయిస్ మ్యాటర్స్.